నాగార్జున టబు జంటగా మరో కొత్త చిత్రం. కొన్ని జంటలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. నాగార్జున టబు జోడీ అలాంటిదే. నిన్నే పెళ్లాడతా సినిమాలో ఈ ఇద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆవిడ మా ఆవిడే సినిమాలోనూ జంటగా సందడి చేశారు. కలిసి చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ జోడీకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారు. నాగార్జున కెరీర్లో మైలురాయి లాంటి 100వ చిత్రంలోనే టబు ఓ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. కింగ్ 100 పేరుతో ఇటీవలే ఆ చిత్రం పట్టాలెక్కింది. తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో 3 కథానాయకులు నటిస్తున్నట్లు సమాచారం. అందులో ఓ కథానాయికగా నటించేందుకు టబు అంగీకరించారని తెలిసింది. ప్రస్తుతం ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. విధి ఎంచుకున్న యోధుడు. ఈ ఏడాది L2, ఎంపురాన్, కన్నప్ప, తుడురుం, హృదయపూర్వం ఇలా వరుస చిత్రాలతో తెరపై సందడి చేశారు అగ్రహీరో మోహన్ లాల్. ఇప్పుడు ఆయన ఈ సంవత్సరం తన 5వ సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యారు. అదే వృషభ. నందకిషోర్ దర్శకుడు. ఇటీవలే విడుదలైన టీజర్లో యోధుడిగా కనిపించి సినిమాపై అంచనాల్ని పెంచారు మోహన్ లాల్. తాజాగా ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఇన్స్టా వేదికగా కొత్త పోస్టర్ను పంచుకుంది చిత్ర బృందం. భూమి కంపిస్తుంది, ఆకాశం ఎరుపెక్కుతోంది, విధి తన యోధుణ్ణి ఎంచుకుందనే వ్యాఖ్యల్ని జోడించింది. పురాణాల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, నేహా సక్సేనా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాత్రను ఆస్వాదిస్తూ నటించాను అంటున్న శ్రీనిధి శెట్టి. నాకు రొమాంటిక్ స్టోరీస్ చేయడం ఇష్టం. అందుకే తెలుసు కదా కథ వినగానే హీరోయిన్గా చేసేందుకు అంగీకరించాను. ఇది నా కెరీర్లో తొలి పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రం. అందుకే పాత్రను ఆస్వాదిస్తూ నటించాను అని శ్రీనిధి శెట్టి చెప్పారు. సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా ఆమె నటించిన చిత్రం తెలుసు కదా. రాశి ఖన్నా మరో కథానాయిక. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ్ కోనను దర్శకురాలిగా పరిచయం చేస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టి మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు. ముక్కోణపు ప్రేమ కథ నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. ఈ తరహా కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో ఓ కొత్త కోణాన్ని స్పృశించాం. అది ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.